బీసీట్లోను మైనస్లోని కొన్ని సాఫ్ట్వేర్లో రాసిన విషయాలు పంపిస్తానని చెప్పాను కదా, అవి రేపు పంపిస్తున్నాను. అయితే దానికి ముందుగా కొన్ని విషయాలు మీతో మాట్లాడాలి అనుకున్నాను. నేను ఇప్పుడు నా లక్ష్యం ఏంటో మీకు చెప్తాను. గత సంవత్సరం కాలంగా నేను ఈ పనుల్లో నేను ఉండిపోయి, మరొకటి మీకు తెలుసు, నా హెల్త్ ప్రాబ్లం వల్ల మీకు అందుబాటులో లేను. అలాగే చాలా పెద్ద క్రౌడ్ ఉండడం వల్ల నేను అందరితో నేను మాట్లాడలేను. అంటే చాలా ఎక్కువ మనకి కమ్యూనిటీ ఉంది కాబట్టి ఈ నా విన్నపాన్ని అనుకోండి, లేకపోతే మన కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నటువంటి ఒక మంచి విషయం అనుకోండి. వీటిని జాగ్రత్తగా వినండి, అందరికీ పంపించండి. ఇక్కడి నుంచి నా తాలూకు లక్ష్యం ఏంటంటే, మన కిబోకు సంబంధించిన బీసీటీని పరుగులెత్తించాలి. అక్కడ పెట్టిన కాయిన్ కనబడకుండా పోయేలాగా పరుగులెత్తించాలనేటువంటి లక్ష్యంతో ఇప్పుడు నేను పనిచేస్తున్నాను. ఇంటర్నేషనల్లోకి మనం ఇచ్చాం, కానీ అక్కడ కాయిన్ రూపాయికి ట్రేడ్ అవుతుంది. దాన్ని ఇప్పుడు బలపరచాలంటే రేపు నేను ఇవ్వబోయే ఆ సూత్రాలని మీరు అర్థం చేసుకుంటే మీకు భవిష్యత్తు అర్థమవుతుంది. మన కిబోని ఇంటర్నేషనల్లోని ఏ కాయిన్తో పోల్చకుండా, మన కిబోని ప్రపంచంలోని ఏ ప్రభావాలు దాని తాలూకు రేటు మీద ప్రభావం చూపించకుండా ఉండే విధంగా ఇప్పుడు నేను ముందుకు సాగిపోతున్నాను. ఈ సందర్భంగా నేను చెప్పే విన్నపం అనుకోండి, నన్ను ప్రేమించే వాళ్ళకి ఇది నా ఆజ్ఞ అనుకోండి. అయితే మంచి చెడులు ముందు వెనక అన్నీ ఉంటాయి. మనం ఏది అనుకుంటే అది వెంటనే అయిపోయినా, లేదంటే మిస్ అవ్వకుండా మనం పాస్ అయిపోయినా వాడు మనిషి కాడు, దేవుడు అవుతాడు. అంటే అర్థం ఏంటంటే, కష్ట సుఖాలు అన్నీ వస్తాయి, అపార్థాలు వస్తాయి, ద్వేషాలు వస్తాయి, ప్రేమానురాగాలు వస్తాయి. అపార్థం చేసుకున్న తర్వాత అర్థం చేసుకోవడం ఉంటుంది, అర్థం చేసుకున్న తర్వాత అబార్థం చేసుకోవడం ఉంటుంది. ఎలా చేసినా మనం మనుషులు, మనం ఈ సమాజంలో కలిసి జీవించాలి. అలాగే మన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం మనం ఏదో పని చేయాలి. అదే మన తాలూకా ఇప్పుడు మనం ఎన్నో కంపెనీలో పనిచేస్తుంటాం, లేదా మనం ఎన్నో రకాలైన పనులు చేస్తుంటాం. మనం చేసిన పనులన్నింటిలోనూ కూడా మనం విజయం సాధించలేం. విజయం సాధించినవి చాలా తక్కువ ఉంటాయి. మనం ఎన్నో మాటలు చెప్తూ ఉంటాం, ఎన్నో వాగ్దానాలు ఇస్తూ ఉంటాం, వాటిలో నిలబెట్టుకుని కొన్నే ఉంటాయి. అంత మాత్రాన జీవించడం మానం, అంత మాత్రాన ప్రయత్నించడం మానం. కాబట్టి ఈ సత్యాన్ని అర్థం చేసుకొని నాతో కలిసి రండి. మీ మనసు బాధ పెట్టి ఉండొచ్చు, నేను అంటే అనుకున్నంత ఇన్కమ్ మీకు అందుబాటులో లేదని. మిమ్మల్ని కష్టపడి ఉండొచ్చు, మీరు కష్టపడిన కష్టం తాలూగా ఆ ప్రతిఫలం మీకు త్వరగా అందలేని కారణంగా. కానీ నేను చెప్పేది జాగ్రత్తగా విని నేటి నుండి నేను చెప్పే విధంగా మీరు నాతో కలిసి రండి. అసాధ్యాలు ఏమీ ఉండవు, ప్రతిదీ సాధ్యమే. మనం గెలుస్తాం. మనం గెలడమే కాదు, మనం నమ్ముకున్న వాళ్ళందరినీ గెలిపించగలం. ఆ ఆత్మవిశ్వాసం నాకు పూర్తిగా ఉంది. నేను ఒక విషయం చెప్తాను, మీ డ్రీమ్ని మరొకటి ఎవ్వడు ఫుల్ఫిల్ చేయలేడు. మీ డ్రీమ్ని మీరే సాధించాలి. మీ అన్నం మీరే తినాలి, మీ బట్టలు మీరే వేసుకోవాలి, మీ స్నానం మీరే చేయాలి. మన గోల్ని మనమే సాధించుకోవాలి. మన గోల్ని సాధించడానికి ఎవడూ ముందుకు రాడు.
వాడి గోల్ సాధించుకోవడం కోసం మనతో వాడు కలిసి రావచ్చు. ఈ నగ్న సత్యాన్ని మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నా డ్రీమ్ కోసం నేనేం చేశాననేది నాకు ముఖ్యం. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఎవ్వరు రారు. ఎందుకంటే ఈ లోకంలో ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది. వాళ్ళ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయడం కోసం ఎదుటివాడి డ్రీమ్తో కలిసి పనిచేస్తూ ఉండొచ్చాడు. కానీ ఆ పని చేయడంలో వాడి డ్రీమ్ కూడా నెరవేరుతుంది. ఇక్కడ నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మన కంపెనీ గురించి కానీ, నీ గురించి కానీ, నా గురించి కానీ, మన కుటుంబ సభ్యులైనటువంటి కిబో మెంబర్స్ గురించి కానీ తప్పుగా ఎవరైనా మాట్లాడినా వాళ్ళ మీద కోపం పడొద్దు, మరొకటి చేయొద్దు. వాళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వాళ్ళు అలా ఉంచేయండి, వదిలేయండి. మనం విజయం సాధించుకుంటూ పోతే వాళ్ళు వస్తారు. ఆ వచ్చిన రోజుకి నీ స్థానం ఏంటో నువ్వు బలపరుచుకో, స్థిరపరచుకో, దాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళు. నేను నీకు తోడుంటాను. మీ అందరూ ఆలోచించుకోండి. రేపటి నుంచి మనం మన డ్రీమ్స్ కోసం పనిచేద్దాం. ఇంతవరకు మీరు ఫెయిల్ అయ్యారా? ఫెయిల్ అయిన దాన్ని మర్చిపోండి. ఎందుకంటే మనిషి ఫెయిల్ అయిన దాన్ని గుర్తుపెట్టుకొని ఫెయిల్ అవ్వకుండా దాన్ని వాడుకోవాలి. అంతేగాని ఫెయిల్ అయిపోయిన దానికోసం ప్రతిసారి ఆలోచించి కుంగిపోకూడదు. అంతెందుకు, నేను చిన్న విషయం చెప్తాను. ఎన్నో కంపెనీలు పెట్టిన వ్యక్తులు ఎంతో మందిని ప్రభావం చేసి గొప్పగా మాట్లాడి మంచి లైఫ్ ఉంది, మీకు లైఫ్ ఇస్తానని చెప్పిన వాళ్ళు, ఆ కంపెనీలో ఉన్న వాళ్ళు ఫెయిల్ అయితే, ఆ కంపెనీలో వాళ్ళు నిలబడలేకపోతే వాళ్ళు తిరిగి కొన్నాళ్ళు విరామం తీసుకొని మళ్ళీ మరో కంపెనీలకు వెళ్ళి పనిచేస్తుంటారు. అలాగే మన కంపెనీలు కూడా చాలామంది అలా ఫెయిల్ అయిన వాళ్ళు కూడా వచ్చి పని చేశారు. ఇప్పుడు అలా ఎవరైనా సరే కంపెనీలు పెట్టి కానీ, కంపెనీలో పనిచేసి కానీ, కంపెనీలో పనిచేసి విజయం సాధించిన వాళ్ళు కానీ ఉంటే దాన్ని కొంతసేపు పక్కన పెట్టండి. ఎందుకంటే అక్కడే ఆగిపోకూడదు, మనం ముందుకు వెళ్ళాలి. నేను మీకు తోడుంటాను, మీ తోడే ఉంటాను. రండి, మనం పనిచేద్దాం. అలాగా ఎన్నో కంపెనీల్లో ఫెయిల్ అయిపోయిన వాళ్ళు, లేదా మనలోనే ఎంతోమంది కంపెనీలు పెట్టిన వాళ్ళు ఆ కంపెనీలో కొంత బిజినెస్ చేసి తర్వాత తదుపరి ముందుకు వెళ్ళలేనప్పుడు వాళ్ళు వచ్చి మళ్ళీ మన కంపెనీలో పనిచేయడానికి రండి, నేను మీకు తోడుంటాను. అలా ఉన్నాయి, అదేం తప్పు కాదు. మానవ ప్రయత్నం లేనిదే ఎప్పుడు విజయం సాధించలేం. మీరు ప్రయత్నం చేశారనుకోండి, అది ఫెయిల్ అయింది, అంత మాత్రాన బ్రతుకు చాలించేము, అంత మాత్రాన నా జీవితాన్ని సరిపెట్టుకోలేము. కష్టపడుతూనే ఉండాలి. ఫెయిల్ అయినా పాస్ అయినా పని చేస్తూనే ఉండాలి. కాబట్టి దాన్ని ఏది మనసులో పెట్టుకోకండి. రండి, కలిసి పనిచేద్దాం. ఎవరైతే కలిసి వచ్చారో వాళ్ళతో చేస్తాను. కలిసి రాలేని వాళ్ళందరూ కలిసి వచ్చే వరకు నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. ఇప్పుడు మన కంపెనీలో ఇది లేదు, అది లేదు, ఇలా లేవు, ఎన్నో లేవు అనుకొని మాట్లాడుకుంటున్నాం. అరే, మనం లేవు అని ఎన్నాళ్ళు మాట్లాడుకుంటే అవి ఉంటాయి, లేవు అనుకుంటే ఎన్నాళ్ళు మాట్లాడుకుంటే అవి వస్తాయి, రావు. కష్టపడితేనే అవన్నీ పోతాయి. ఇప్పుడు సరే, మన కంపెనీలోనూ ఏదైనా అనుకునే వాళ్ళ కోసం నేను మాట్లాడుతున్నాను, ఆ డాడీల కోసం నేను మాట్లాడుతున్నాను. వాళ్ళు కూడా తప్పుగా తీసుకోకండి. అయితే లేవు, మనం దీన్ని ఆపేసి, లేకపోతే దీన్ని తీసేసి మరో కంపెనీలోకి వెళ్తే అక్కడ న్యాయం జరుగుతుందని గ్యారంటీ ఉందా? అలా గ్యారంటీ ఉంటే మన ముందున్న వాళ్ళు, ఎన్నో కంపెనీలోకి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా మీకు దొరికితే ఒకసారి మాట్లాడండి. ఎక్కడా గ్యారంటీ లేదు, ఉండదు. ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఫెయిల్ అవుతూ ఉంటాం, అంత మాత్రాన ప్రయత్నం ఆగదు. ఎందుకంటే ఇది జీవన పోరాటం, జీవిత పోరాటం చేయాల్సిందే. మరి ఏదో కంపెనీకి వెళ్ళి దీన్ని వదులుకొని ఇంకో కంపెనీకి వెళ్ళి పనిచేయడం కంటే ఇక్కడికి రండి, ఇక్కడే కలిసి పనిచేద్దాం. కష్టమో సుఖమో మంచో చెడో కలిసి సాధిద్దాం.
కలిసే విజయం పొందుదాం. విజయం పొందే వరకు విడవద్దు. నేను రేపటి నుంచి నేను ఇదే పని మీద ఉంటాను. కలిసి వచ్చిన వారిని ఎవరినైనా కౌలించుకొని వెళ్ళిపోతాను. తిడుతున్న వాళ్ళు ఎవరున్నా తల ఉంచుకొని వాళ్ళని కూడా కలుపుకొని పోతాను. నాలో లోపాలు ఉంటే సర్దుకుపోండి, నాలో ప్లస్ ఉంటే పంచుకుపోండి. మొత్తానికి విజయం సాధించే వరకు మనం కలిసే ఉందాం రండి. అసాధ్యాలు ఏమీ ఉండవు. అపార్థాలు ఉన్న చోట అయినా సరే వాటిని తీసేసి కష్టపెడితే మళ్ళీ మనం ముందుకు వెళ్తాం. కిబో ఎంత వైభవంగా ఉండేది, ఎందుకు మళ్ళీ అది రాదు? ఎందుకు రాదో నేను చూస్తాను. ఎందుకు రాదో చూద్దారన్నది నాతో రండి. 10 మంది వచ్చినా నేను సిద్ధం. 10ని 100, 100ని 1000, 1000ని 1,00,000, 1,00,000ని 10 లక్షలు చేసే దమ్ము, ఆ నమ్మకం నాకుంది. మీకుంటే రండి. మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా ఇదే పని చేయాలి కదా. ఏ కంపెనీలో పని చేసినా కొత్తని జాయిన్ చేసుకోవాలి కదా. ఏ కంపెనీలో పని చేసినా మీ డబ్బులు కట్టాలి కదా. ఏ కంపెనీలో పని చేసినా ఎవడో ఒకరి దగ్గరికి కాన్సెప్ట్ చెప్పాలి కదా. ఆ చెప్పాల్సిందేదో మన కంపెనీ గురించి మాట్లాడండి. మనది ఆల్రెడీ సాధించి ఒక దశకు చేరి ఒక స్టేజ్లో విజయకేతను ఎగరేస్తూ నించుని ఆగి ఉంది. అంతేగాని ఆగిపోదు. కాబట్టి అపార్థం చేసుకునే ప్లేస్లో నన్ను అర్థం చేసుకొని ప్రయత్నించండి. ద్వేషించే ప్లేస్లో నన్ను ప్రేమించడానికి ప్రయత్నించండి. విఫలమయ్యాన్ని బాధపడే ప్రయత్నంలో అంటే ఆ ప్లేస్లో ఎందుకు సాధించలేము అనే దాన్ని శోధించండి. రేపటి నుంచి కలిసి వెళ్దాం, కలిసి ముందుకెళ్దాం. కష్టం ఏదైనా, నష్టం ఏదైనా, కన్నీళ్ళు ఏదైనా సరే అధిగమించి ముందుకు పోవడానికి నేను సిద్ధం. మీరు కూడా సిద్ధం అనుకునే వాళ్ళు నాతో రండి. 10 మంది నాలా ఆలోచించే వాళ్ళు నాకు దొరికితే చాలు, ప్రపంచాన్ని జయిస్తాను. 10 మంది చాలు, నేను జయించగలను. డాడీస్ మీకే చెప్తున్నాను. ఈ 270 మంది సీఈఓలు ఇట్స్ నాట్ ఈజీ పర్సన్స్, గొప్పవాళ్ళు. నేను పొగటం లేదు. నత్తి నాకు వస్తే తప్పుగా తీసుకోకండి. ఎందుకంటే నాకు మాట కొంచెం తడబడుతుంది. నాకు వచ్చినటువంటి సమస్య అలాంటిది కాబట్టి, పారాలిసిస్. అందువల్ల ఏనా కొన్ని ఈజీగా మాట్లాడగలను, కొన్ని మాట్లాడలేను. ఓకే, దాన్ని ముందుకు తీసుకెళ్ళిపోదాం రండి. మనం కష్టపడదాం. నేను చెప్పాను కదా, ద్వేషించేవాడిని కూడా ప్రేమించుకుంటూ వెళ్ళిపోదాం. 10 మంది ఉంటే నేను ముందుకు దూసుకెళ్ళిపోతాను. లోపాలు ఏమైనా ఉండొచ్చు డాడీ, మైనస్లు ఏమైనా ఉండొచ్చు, కానీ దాన్ని సర్దిద్దుపోదాం. కొత్త వాటి కోసం వెంపర్లాడి, అంటే నేను కొత్త వారిని అవమానించట్లేదు. అలా వెంపర్లాడి ఫెయిల్ అవడం కంటే ఉన్నదాన్ని చేసుకుందాం. మన పిల్లలు మనకు చెడ్డోరైనా మంచోరైనా మనం నచ్చుతారు. ఎందుకంటే అది మన పిల్లలు. ఇక్కడ నీ సంపద ఉంది, ఇక్కడ నీ కాయిన్ ఉంది, ఇక్కడ నీ సంపద. దీన్ని కూడా నీ పిల్లల లాంటిది, నీ పిల్లల కోసమే దీన్ని సంపాదించుకున్నావు. దీన్ని ముందుకు తీసుకెళ్దాం రా. రేపు బీసీట్లో ఎలాంటి మార్పులు నేను అక్కడ రాసానో అవి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 25 రకాల సూత్రాలు, వాటిల్లే నేను మైనిట్స్లోకి బీసీట్లోకి పెట్టాను. వాటన్నింటిని దశల వారీగా చెప్తాను. ఒకే రోజు అన్నీ చెప్పేస్తే అర్థం కావు, ఒకే రోజు అన్నీ చూపించేస్తే అర్థం కావు. ఒక్కొక్కటిగా నేను మీకు అందిస్తాను. వాటిలన్నింటినీ జీర్ణం చేసుకోండి, దాన్ని అర్థం చేసుకోండి. మనం లాంచ్ చేద్దాం. లాంచ్ చేసిన తర్వాత ఎలాగెళ్తుందో మీరు చూడండి. ఇంటర్నేషనల్లో కాయిన్ని నచ్చినట్టుగా పోతాను. ఇంతవరకు అలా పోనీయకుండా మనం దాన్ని కంట్రోల్ చేసి మనకు అనుకూలంగా దాన్ని తీసుకొద్దాం. ఖచ్చితంగా దానికి నేను 25 సూత్రాలు రాశాను. ఆ 25 సూత్రాలే సాఫ్ట్వేర్లో పెట్టాను. వాటిని ముందు తీసుకోదాం రండి.
ఇన్నాళ్ళ మీ నిరీక్షణకి ఈ రోజు నుంచి ఒక గమ్యం వైపు ప్రయాణం చేస్తున్నాను నేను. మన నిరీక్షణ కోసం రండి చేద్దాం. ఒక్కడిగానే పోరాడాను, ఒక్కడిగానే గెలిచాను, ఒక్కడిగానే ముందుకు సాగిపోతాను. మీలో కూడా ఒంటరినైనా పోరాడుతున్నాను అనుకునేటువంటి శక్తివంతులు ఎవరున్నారో నాతో రండి. మిమ్మల్ని ఎలా కలుసుకోవడమో నేను చెప్తాను. నాతో మీరు ఎలా కలిసి పని చేయాలో రన్నింగ్లో మీకు తెలిసిపోద్ది. ఇక్కడ చూడండి, మంచి ఆలోచించే వాళ్ళు, చెడు ఆలోచించే వాళ్ళు అనుకుందాం. వీళ్ళందరూ ఒక చోటికి, వాళ్ళందరూ ఒక చోటికి కలిసిపోతారు. ఇప్పుడు ఉదాహరణకి పిల్లలు ఉన్నారు, ఒకే ఆలోచన కలిగిన వారు. ఒకరు ఫుట్బాల్ ఆడతారు, అలాంటి వాళ్ళందరూ కలిసి ఒక టీంగా ఏర్పడతారు. ఒకరు వాలీబాల్ ఆడతారు, వాళ్ళందరూ ఒక టీంగా ఏర్పడతారు. ఒకరు క్రికెట్ ఆడతారు, అలాంటి వాళ్ళందరూ కలిసి ఒక టీంగా కలిసిపోతారు. అలాగే ఇక్కడ నాతో కలిసి రావాలి అనుకున్న వాళ్ళందరం, మనందరం ఒక టీంగా వెళ్ళిపోతాం. అందరమే వెళ్తాం. రాలేని వాళ్ళు, నన్ను ద్వేషించే వాళ్ళు, నా మీద కోపం పడిన వాళ్ళు, నన్ను అపార్థం చేసుకున్న వాళ్ళని కలుసుకుపోవడమే, కలుపుకొని పోవడమే నా తాలూకా లక్ష్యం. మీరు తిట్టుకున్నా, ఏమనుకున్నా, కిబోకు ఆయన నిలబడాలి, కిబోకు ఆయన పరిగెత్తాలి, కిబోకు ఆయన పరిగెత్తాలి. ప్రపంచవ్యాప్తంగా దాని జెండాలు పాతుకుపోవాలి. నేటి నుంచి నేను చేసుకుంటూ పోతాను. లవ్ యూ డాడీస్. మళ్ళీ రేపు నేను ఇచ్చేటువంటి ఆ బీసీటీ మైనస్లో ఉన్న ఆ సూత్రాలు 25 సూత్రాల్లో రేపు కొన్నింటిని తీసుకొస్తున్నాను. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. రండి. తొందరపడి రేపే వచ్చేయాలి, వెంటనే గెలిచేయాలి, మన కష్టాలు బోర్డు ఉన్నాయి, వెంటనే దాన్ని తీర్చేసుకోవాలనుకుంటే ఇంపాసిబుల్. ఎక్కడ కూడా అలా రాదు. అవసరాలు, కష్టాలు, కన్నీళ్ళు చాలా ఉండొచ్చు, కానీ ఒక్కసారిగా పోవు. ఒక్కొక్కటిగా తీసేద్దాం. అలా ఒక్కొక్కటిగా తీసేయడానికి మీకు ఓపుకుంటే రండి, నేను మీతో ఉంటాను. ఓవర్ నైట్ పోవాలని ఆశపడ్డామంటే ఎక్కడైనా సరే పడిపోతాం. కంపల్సరిగా మనందరం గెలుస్తాం. రండి, లవ్ యూ డాడీస్, రండి. ఇది అందరికీ వినిపించండి. మళ్ళీ మీలో ఉత్తేజాన్ని మళ్ళీ కల్పించుకోండి. ఏం కాదు, కొత్తగా వస్తే మనకు ఎలా వస్తుంది, ఇదే మనకు మళ్ళీ అదే అనుకోండి. మళ్ళీ కలిసిపోదాం. రండి. విడిపోయిన స్నేహితులు కలిసినట్టు, విడిపోయిన టీం లీడర్ కలిసినట్టు, విడిపోయినటువంటి జీవిత భాగస్వామిని కలిసినట్టు, విడిపోయిన పిల్లలు కలిసినట్టు, విడిపోయిన అన్నదమ్ములు కలిసినట్టు మళ్ళీ మనం కలిసి పనిచేద్దాం. వీఆర్ ఆల్ మైనీడ్స్ కిబో ఫ్యామిలీ మెంబర్స్. అంతే. పిడికిలి బిగించి కొడితే ఎంతటి రాయిన పగిలిపోద్ది. రండి, నేను సిద్ధం. లవ్ యూ డాడీస్, లవ్ యూ.